కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నుంచి ఎల్కతుర్కికి బీఆర్ఎస్ఎస్వి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను హరీష్ రావు ప్రారంభించారు. రేవంత్ అరాచకాలను ఎదిరించడానికి గులాబీ దండు కదిలిందన్నారు హరీష్ రావు. ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పాలనలో రైతు బంధు మోసం చేసిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి 2-3 ఎకరాలకు కూడా వేయలేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. ఇవాళ పంటల బీమా అన్నారు, బోగస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ డొల్ల అయిపోయినాయి. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు. ఆనాడు రామదండు కదిలింది. ఈనాడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎదిరించడానికి, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించడానికి ఈనాడు గులాబీ దండు కదులుతా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి ఏడాది అర్థం పాలనలో రైతు బంధు మోసం చేసిండు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు. యాసంగి 2-3 ఎకరాలకు కూడా వేయలేదు. రుణమాఫీ సగం మందికి కూడా కాలేదు. ఇవాళ పంటల బీమా అన్నారు, బోగస్ అయిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ డొల్ల అయిపోయినాయి. ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఇలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు.